అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం జేపీ అగ్రహారం రెవెన్యూ డివిజన్ జీరాయితీ భూముల్లో వందలాది మంది చిన్న సన్నకారు రైతులు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఆ భూములను దళారుల పేరున రోలుగుంట మండలం రెవెన్యూ అధికారులు రికార్డులో ట్యాంపరింగ్ చేసి గ్రామ రెవెన్యూ అధికారైన వీఆర్ఓను బెదిరించి సంతకాలు చేయించి పాసు పుస్తకాల మంజూరు చేసిన విషయం సాగులో ఉన్న రైతులకు తెలిసింది. ఆనాటి నుంచి ఇక్కడ బక్క రైతులలో ఆందోళన మొదలైంది. తాత ముత్తాతల నుండి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వీరికి ఏ సమయంలో ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు. ఆ క్రమంలోనే ఈరోజు గ్రామంలో ప్రభుత్వ భూముల బౌండరీలను ఫిక్స్ చేయడానికి రెవెన్యూ సర్వే అధికార బృందం రాగానే గ్రామస్తులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మాకు ఎటువంటి సమాచారం లేకుండా అత్యవసరంగా మా భూములలో ఎలా సర్వే నిర్వహిస్తారని పనులను అడ్డగించారు. రైతులు మీడియాతో మాట్లాడుతూ గ్రామం మొత్తం 412 ఎకరాలు జిరాయితీ భూమి కాగా మిగిలినది గ్రామకంఠం, ఆయకట్టు చెరువు, శ్మశానం స్థలం. జిరాయితీ భూములో 3 గ్రామాలకు సంబంధించిన 400 రైతు కుటుంబాలు ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. తాత ముత్తాతల కాలం నుండి సాగు చేసుకుంటున్నామని 1980వ సంవత్సరంలో సర్వే సెటిల్మెంట్ జిరాయితీ భూమిగా మార్చబడిందన్నారు. ఆ తర్వాత 2021వ సంవత్సరం ఆగస్టు 14, 15 తేదీలు సెలవు దినాలు అయినప్పటికీ ఆనాటి ఎంఆర్ఓ బదిలీ అయి రిలీవింగ్ ఆర్డర్ వచ్చినప్పటికీ రాత్రిపూట ఆగమేఘాలుగా కొంతమంది దళారులు పేరులతో మళ్లీ ఇనాం భూమిగా కాగితాలు సృష్టించి పాస్ పుస్తకాలకు మ్యూటేషన్ చేసి పుస్తకాలను ఇచ్చారని ఆరోపించారు. 2 సార్లు జిల్లా కలెక్టర్కు స్పందనలో ఫిర్యాదు చేసి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లామని, అంతేకాకుండా జగనన్నకు చెబుదాం కార్యక్రమంలోనూ నర్సీపట్నం ఆర్డీఓ గారి దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ మా గోడు పట్టించుకునే నాదులు కరువయ్యారని అన్నారు. రోలుగుంట మండల రెవెన్యూ అధికారులు చేసిన తప్పిదంతో మేమంతా రోడ్డున పడతామని, కలెక్టర్ గారు మా సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వ భూములు చెరువులు అంటున్నారా? ఏమైనా ఆక్రమణలకు గురైనట్టు మీకు ఏమైనా నోటీస్ వచ్చిందా? దీపాగ్రహారం డ్రోన్ ప్లే అవ్వలేదు. విలేజ్ ఇచ్చాము మేము. దాని మీద ఏంటంటే మా ఏడీ గారు ఏం చెప్పారంటే గవర్నమెంట్ ల్యాండ్స్ విలేజ్ బౌండరీ పెట్టమని చెప్పి రేపు మీటింగ్ పెట్టారు. ఆ ప్రాసెస్ని అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం జేపీ అగ్రహారం గ్రామ రైతులు మేమందరం కలిపి మాట్లాడుతున్నామండి. మా గ్రామం తాత ముత్తాతల నుండి మేమే సాగు చేసుకుని బతుకుతున్న గ్రామం ఇది. 1950లో సర్వే సెటిల్మెంట్ కమిషనర్ వారు మా గ్రామాన్ని సెటిల్ చేసి మా గ్రామ రైతులకి జిరాయితీ భూమిగా మార్చబడింది. అయితే తర్వాత వచ్చేసి కొంతమంది దళారులు తప్పుడు రికార్డులు సృష్టించి దీన్ని మళ్ళీ ఇనాం భూమిగా మార్చి వాళ్ళకి కావలసినట్టుగా అధికారులను చేసుకొని వాళ్ళకేమో ఈ భూమిని పాస్బుక్లు ఇచ్చారండి. 2021 ఆగస్టు 14, 15 తారీఖుల్లో సెలవు దినాలు కూడా ఆ రోజు రిలీవింగ్ ఆర్డర్ అయిన తర్వాత ఎంఆర్ఓ రిలీవింగ్ ఆర్డర్ తీసుకున్న తర్వాత అర్ధరాత్రి పాస్బుక్లు మ్యూటేషన్ చేసి ఆగస్టు 15, 8:45 మార్నింగ్ జెండా ఎగరేసే టైంలోనూ కూడా పాస్బుక్లు మ్యూటేషన్ చేసి వాళ్ళకి పాస్బుక్లు అప్పచెప్పారు. ఆ కాగితం పట్టుకొని మమ్మల్ని రైతులు బెదిరిస్తూ రకరకాలుగా వీళ్ళేమో ఈ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మా గ్రామం రావడం జరుగుతుంది. అయితే కలెక్టర్ గారికి స్పందన కార్యక్రమంలో 2 సార్లు ఇచ్చాం. రోలుగుంటలో జగనన్నకి చెబుదాం కార్యక్రమంలో మా రైతులందరం కలిసి వెళ్ళి సమస్యలు చెప్పాం. కానీ మేము ఎన్నిసార్లు అధికారుల దగ్గరికి వెళ్ళినా మా మాట ఎవరో వినడం లేదు. కానీ ఈ ఎన్నికలు జరిగి ఆల్రెడీ ఎన్నికలు కూడా అమల్లో ఉండగా 2 రోజులు గడిచింది ఎలక్షన్ జరిగి. ఈరోజు సడన్గా వచ్చి ఏ నోటీసులు ఇవ్వకుండా కనీసం మా గ్రామ వీఆర్ఓకి కూడా ఒక మాట చెప్పకుండా వచ్చి సర్వే చేస్తామని చెప్పేసి వచ్చారు. దాన్ని మా రైతులందరం కలిసి మేము అడ్డుకున్నాం. ఇందులో ఏదో తేడా జరుగుతుందని మా రైతులు భయాందోళనతో మేము చెందుతున్నాం. కనీసం మా బాధని రెవెన్యూ అధికారులైనా కలెక్టర్ గారు కానీ, జేసీ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ మా సమస్యని పరిష్కరించి మా గ్రామ రైతులందరికీ పట్టదారు పాస్ పుస్తకాలు ఇప్పించాలని